చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎఫ్డిసి అధ్యక్ష పదవి ఒకటి మిమ్మల్ని వివరించింది. ఇది మీకున్న అనుభవానికి, మీకు తెలంగాణలో మీరు పోషిస్తున్నటువంటి క్రియాశీలక పాత్రకి అది ఇచ్చారనేటువంటిది. అలాగే మీ ఆధ్వర్యంలో గద్దర్ అవార్డ్స్ కూడా చాలా ఇదిగా సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఆ గద్దర్ అవార్డ్స్ తర్వాత మీరు ఆల్మోస్ట్ ఒక హెచ్చరిక చేస్తున్న స్థాయిలో అందరూ రిలీజ్ ఫంక్షన్స్కి అటెండ్ కావాలి, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా నంది అవార్డ్స్ కార్యక్రమం కూడా ఉంటుంది అనేటువంటి దాంట్లో ఒక సూచనతో కూడిన హెచ్చరిక కూడా ఉంది. అందులో ఎందుకు అంత స్థాయిలో చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే దానికి మెయిన్గా 2 కారణాలండి. నేను ఆ రోజు ప్రెస్ మీట్లో నేను అది వ్యక్తిగతంగా ఎఫ్డిసి నుంచి పెట్టింది. అది 2 కారణాలలో ఏంటంటే, తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్లో 2024 అవార్డ్స్ అందరూ తీసుకున్నారు. సో అది 100% సక్సెస్. కానీ తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి ఏదైతే 10 yearsకి ఉన్న అవార్డ్స్ అవి ఎలాగో సెకండ్ ప్రయారిటీ, నో డౌట్. దాన్ని మేము యాక్సెప్ట్ చేయాల్సిందే, అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. అవి 10 years అవార్డ్స్కి అందరూ అటెండ్ అయ్యి తీసుకోలేదు. సో మెజారిటీ పీపుల్ వచ్చి అవి తీసుకొని ఉంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. అంటే ఆల్మోస్ట్ 70-80% వచ్చారు దాంట్లో కూడా. అందరు ఇప్పుడు రాజమౌళి గారు కానీ, బోయపాటి సింగ్ గారు కానీ, ఇట్లా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వంశీపైడిపల్లి కానీ, ఇట్లా అందరు వచ్చి తీసుకున్నారు. ఓకే, మెజారిటీగా. సో దాంట్లో కొంచెం వెల్తీ ఉంది. సో అది 100% తప్పు పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే అవి 10 years సెకండ్ ప్రయారిటీ, 2024 ఇస్ అ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా. అదే ఎప్పటికో అవార్డులు ఇప్పుడు ఇస్తున్నట్టు. కానీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో ఆఫ్టర్ 14 years జరుగుతున్న ఈవెంట్ కాబట్టి అనే దాన్ని డిజైన్ చేసింది. అది పాయింట్ 1. అది పెద్ద, ఇట్స్ నాట్ ఎ కాంట్రవర్షియల్ పాయింట్. పాయింట్ 2, ఇక్కడ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డు జరుగుతున్న నెక్స్ట్ డే సీఎం చంద్రబాబు గారిది అపాయింట్మెంట్ ఉంది. సో దానికి 10 రోజుల ముందు ఒక ఇన్సిడెంట్లో డిప్యూటీ సీఎం గారు 1 year అయిపోయింది, ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు అనేది డిప్యూటీ సీఎం గారి కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. సో ఇండస్ట్రీ అంతా కొంచెం అదేంటి నిజమే కదా అంటే, మళ్ళీ టక్మని చంద్రబాబు గారిది ఆ రోజు ఇక్కడ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ నెక్స్ట్ డే ఇక్కడ సాటర్డే జరిగాయి, సండే రోజు వారిది 4 o'clock అపాయింట్మెంట్ మేము అందరం ఫిక్స్ అయ్యాం. మార్నింగ్ లేసే వరకు లేదు, కొందరు షూటింగ్లలో ఉండడం వల్ల వెళ్ళట్లేదు అని కొంచెం నాకు, అరే ఇదేంటి, ఇది కరెక్ట్ కాదు కదా, మరి ఎలా చెప్పాలి, ఇది కరెక్ట్ కాదని ఎలా వ్యక్తపరచాలి, బట్ ఎవరో ఒకరు వ్యక్తపరచాలి కదా అనే ఈ 2 ఇన్సిడెంట్లలో మనకు షూటింగ్లు ఉంటే సీఎం గారికి 1 year అయింది, కలవలేదు. అది అఫీషియల్గా మనకు డిప్యూటీ సీఎం మన ఇండస్ట్రీ స్టార్ హీరో దగ్గరికి వెళ్ళి వచ్చింది, అది మన రెస్పెక్ట్ కదా. ఆ ఒక్కరోజు మనం వెళ్ళాలనుకుంటే షూటింగ్ ఆపుకొని వెళ్ళాలి కదా. బట్ ఇది నేను డైరెక్ట్ దీన్ని చెప్పలేను. సో రేపు ఫ్యూచర్లో గవర్నమెంట్స్ పిలుస్తారు, అవార్డ్స్ ఉంటాయి, రేపు అక్కడ అవార్డ్స్ ఉంటాయి. ఆ రోజు మనం షూటింగ్లన్నా ఆపుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ప్రభుత్వాలతో స్నేహభావం ఉండాలి. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్లీగా, ఎప్పుడు వెళ్ళినా, ఎవరు పిలిచినా, ఎవరు పిలుద్దామని తీసుకెళ్ళినా ఎప్పుడు ఈజీగా జరిగిపోయాడు. అప్పుడు అక్కడ నుంచి చాలా హార్ష్గా ఉందనేది ఒక చర్చ, రకరకాలుగా వెళ్ళిన దాన్ని ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం గారు ఉండి ఇండస్ట్రీకి మీకు ఏం కావాలి అని టికెట్ రేట్ల విషయంలో కానీ ఇంకేదైనా చాలా 1 year అంతా చాలా హెల్తీగా జరుగుతుంది. సడన్గా షిఫ్ట్ అయింది. సడన్గా షిఫ్ట్ అయ్యి ఇంకో సైడ్ వెళ్తుంటే వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా. ఇది ఏదో రకం, ఇది చాలా షార్ట్ నోటీస్ కదా గవర్నమెంట్ ఇచ్చింది కూడా, ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది కూడా. యువతల వైపు గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంటే 4 days ముందు ప్రేయర్ నోటీస్ ఇచ్చారు. 4 రోజులు ఏమండి మీరు రేపే రండి అనగా 4 రోజుల ముందు. మరి అది పోస్ట్ పోన్ అయిన కారణం ఏంటి? గట్టిగా అదే నాన్ అవైలబిలిటీ ఆఫ్ స్టార్స్, అందరు అందుబాటులో లేరు అని. అందరూ అంటే ఎందరండి? ఎవరెవరిని నివేదిస్తారు మీరు? అసలు మామూలుగా ఇండస్ట్రీలో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే పిలిచే ప్రయారిటీ ఏంటి? అసోసియేషన్స్ పరంగా పిలుస్తారా? తెలిసి ఫస్ట్ అసోసియేషన్స్కు చెప్తారు, ఛాంబర్కి, ఛాంబర్ ద్వారా చెప్తారు. లేదు ఇప్పుడు మినిస్టర్ గారు ఇండివిజువల్గా మా అందరికీ ఫోన్లు చేశారు, దుర్గేష్ గారు. సరే ఇట్లా సీఎం గారు టైం ఇచ్చారు, జస్ట్ ఈరోజు మీరు ఫ్రీ చేసుకొని 4 o'clock రావాల్సిందిగా కోరుచున్నాం. డైరెక్ట్ మినిస్టర్ గారు మాట్లాడారు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేదే నా క్వశ్చన్.
ఆయన డైరెక్ట్గా పిలిచారు, బట్ ఇండస్ట్రీలో కూడా ఒక వ్యక్తి దానికి లీడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అదే. ఆ లీడ్ ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు అంటే చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు మినిస్టర్ గారు పిలిచారు, ఆ రోజున వెళ్దాం అనుకున్నారు, శనివారం రోజు నైట్ అంతా బయలుదేరి ఫంక్షన్ అవ్వగానే మరుసటి రోజు మార్నింగ్. కానీ చాలా మంది మాకు పిలుపు రాలేదని. అంటే పిలుపు రాలేదంటే సార్ ఒకటి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే పిలుపు రాలేదు అనేది అది వేరే కాంటెంట్ అండి. మమ్మల్ని పిలవలేదు, పిలుపు వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అనేది నాకు క్వశ్చన్. అలాంటప్పుడు సార్ పిలుపు వచ్చిన వాళ్ళ లిస్ట్ ఏంటో మీరు బహిర్గతం చేస్తే ఎవరెవరిని పిలిచారు, ఎవరు రాలేదనేది ఆ నింద అందరి మీద పడుతుందిగా. కాదు కాదు, నాకు తెలిసి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే 2 రకాలు ఉంటాయి ఇక్కడ. ఎవరైతే యాక్టివ్గా ఉండి ఇప్పుడు సినిమాలు నిర్మిస్తున్నారో, సినిమాలలో నటిస్తున్నారో, సినిమాలని డైరెక్షన్ చేస్తున్నారో, అలాగే కొంత ప్రభావం చేయగలుగుతారు, వీళ్ళతో మాట్లాడగలుగుతారు, ఇలాంటి వాళ్ళనే ఫస్ట్ ఎవరైనా పిలుస్తారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది ఆ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో? అది ప్రభుత్వం వైపు నుంచి రావాలా, మీరేమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా సీఎం గారు? ఛాంబర్ నుంచి తీసుకోవాలని అనుకున్నాము. ఎల్లుండి 29th రోజు ఛాంబర్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ ఏదైనా ఛాంబర్ ద్వారా జరగాల్సిందే రిప్రజెంటేషన్స్ అనేటువంటిది ఒకటి పెట్టారు. అది మంచిది కూడాను, త్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద పీపుల్ లీడింగ్. ఒకప్పుడు పెద్ద ఆయన దాసనారాయణ గారు ఉండగా అయితే ఆయన మాట్లాడితే ఎవరు కాదనే వాళ్ళు కాదు, అందరికి వెళ్ళి. కానీ ఈ రోజున ఆ పెద్దరికం అనేది లేని నేపథ్యంలో అసోసియేషన్స్ ద్వారా, ట్రేడ్ బాడీస్ ద్వారా వెళ్ళటం అనేటువంటిది పద్ధతిగా వచ్చింది. అది తను చెప్పారు, దాన్ని ఎంతవరకు ఫాలో అవుతారు? అంటే ఇప్పుడు డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీకి ఈజ్ అ మెయిన్ బాడీ తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫస్ట్ బాడీ. తర్వాత ఇప్పుడు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇది కూడా ఏదో ఫామ్ చేస్తున్నారు. సో ఆ కామర్స్ ఇవే ఉంటాయి. ఏదైతే ఛాంబర్ ఉంటుందో అదే ఈజ్ ఎ ప్రయారిటీ, దాని ద్వారా జరిగితే బాగుంటుంది. కానీ కళ్యాణ్ గారు అడిగినట్టు ప్రతి ఒక్కటి ఛాంబర్ ద్వారా జరగాలంటే ఇస్ ఇంపాసిబుల్. ఎందుకు? ఇప్పుడు ఒకరు వ్యక్తి ఛాంబర్కి వెళ్ళాలి, ఛాంబర్ నుంచి మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్ళాలి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఇది నా సమస్య, నా అవసరం కానీ నా సమస్య కానీ అన్నిటికీ ఛాంబర్ సమస్యకు రియాక్ట్ అవుతుంది, అవసరానికి రియాక్ట్ అవ్వదు. ఇలా అవుతుంది, ఇంకా ఛాంబర్కి టైం సరిపోదు. కానీ ఒకటేం జరుగుతుందంటే రాజు గారు, ప్రాతినిధ్య లోపం అనేటువంటిది జరుగుతుంది ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య. అది 2 ప్రభుత్వాలు అవ్వటం ఒకటి. ఒక కామన్ పాలసీని, చిత్ర పరిశ్రమ వరకు ఒక కామన్ పాలసీ కావాలి. ఎందుకంటే రాష్ట్రం ఈ మధ్య విడిపోయింది 10 సంవత్సరాల కింద, కానీ చిత్ర పరిశ్రమ అనేది మొదటి నుంచి నైజాము, ఆంధ్ర, సీడెడ్ అనేటువంటి దీనిగా విడిపోయింది. అలాగా కానీ సినిమా ఇండస్ట్రీకి ఒక కామన్ ఎజెండా కావాలి 2 ప్రభుత్వాల మధ్య. అలాంటిది లేకుండా తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటి డివిజను ఇండస్ట్రీకి హాని చేస్తుంది అనేటువంటిది ఒక అభిప్రాయం. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి 2 కళ్ళే అవి. 2 కళ్ళే అవి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఎందుకు? ఇప్పుడు అందుకే ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పింది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, అది తెలుగు సినిమాకు సంబంధించి ఉన్న మెయిన్ బాడీ. ఆ బాడీలో ఉండే ఏదైతే ఈసీ మెంబర్స్ ఉంటారో, ప్రెసిడెంట్, సెక్రటరీ అందరు ఎవరైతే ఉంటారో ఎప్పుడు యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉండాలి. అదే పెద్ద సమస్య. సార్ నాకు ఒక డౌట్, చాలా అమాయకంగా అడుగుతున్నాను. మీరు అమాయకమేం కాదు, మీరు చాలా ముదురు, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు తెలుసుగా. 200 సినిమాలు దాదాపు రిలీజ్ అవుతున్నాయి. 200 సినిమాల్లో ఈ రన్నింగ్ ప్రొడ్యూసర్స్, ఈ గిల్డ్ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు చేసేటువంటి సినిమాలు ఒక 25 ఉంటాయి హైయెస్ట్గా. మిగతా 175 సినిమాలు చేస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు, లేదా 1-2 సినిమాలు చేసినప్పుడు చిన్నవాళ్ళు. 175 సినిమాల ప్రొడక్టివిటీని ఇస్తున్న నిర్మాతల ప్రాతినిధ్యం ఎంత ఉంది? 18 సినిమాలు చేస్తున్న గిల్డ్ ప్రొడ్యూసర్ల ప్రాతినిధ్యం ఎంత ఉంది? ఎవరి పెత్తనం ఎంత ఉంది? ఎవరి పెద్దరికం ఎంత ఉంది? ఎవరి ప్రాధాన్యత ఎంత ఉందండి? ఇక్కడ అది చాలా దెబ్బ కొడుతుందిగా మోరల్గా వాళ్ళందరినీ కూడాను. ఈ 175 పీపుల్ సినిమాలు తీస్తుంటే వాళ్ళ గోడు వినేటువంటి వాళ్ళు ఎవరు లేరనేటువంటి బాధను వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని కలుపుకుపోవట్లేదు అంటున్నారు, ఆవేదన పడుతున్నారు. అంటే ప్రభు గారు ఇక్కడ ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కాన్వర్సేషన్ ఎప్పుడు ఉంటుంది. ఎంతమంది వెళ్ళగలుగుతారు ఓ ప్రభుత్వం దగ్గర కానీ ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు మాట్లాడాలి కదా. ఎంతమంది వెళ్ళగలుగుతారు? నెంబర్ 1 చాలా తక్కువ మంది, 10 మంది ఒక ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు. ఎక్కడికి వచ్చారు మీరు? ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు మెజారిటీ పీపుల్. ఓ 15 మంది వెళ్తే అందులో ఒక 10 మంది అన్నా యాక్టివ్గా వాళ్ళతో మాట్లాడే. ఇప్పుడు సీఎం గారు టైం ఇచ్చారనుకో, ఎంతసేపు ఇస్తారు?
పావుగంట హాఫ్ అన్ అవర్ వస్తారు. ఎందుకు వాళ్ళకు రాష్ట్రాన్ని చూసుకోవాలి, వాళ్ళు ఇచ్చే హాఫ్ అన్ అవర్ సమయంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో 15 మంది వెళ్ళగలుగుతారు. 15 మందిలో ఒక 10 మంది అట్లీస్ట్గా రికగ్నేషను వాళ్ళకి వెళ్ళగానే సో అండ్ సో నెక్స్ట్ ఉన్న 4-5 అప్కమింగ్ వాళ్ళు ఆల్రెడీ కొంచెం సీనియర్గా ఉండి, ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు కానీ నట్టి కుమార్ కానీ ఏదైతే ఎక్స్పీరియన్స్తో సినిమాలు తీస్తూ ఉంటారో వాళ్ళు అయిన కొత్త వాళ్ళు కలిపి ఒక 5. ఇంతే కదా. 200 మందికి 200 మంది అయితే వెళ్ళడానికి సాధ్యం ఉండదు కదా. సాధ్యం ఉండదు. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఆయనను కూర్చోబెట్టుకొని సీఎం గారిని అఫీషియల్స్ని అందరిని కూర్చోబెట్టుకొని ఎదురా వెళ్ళిపోయి కూర్చుంటాం అంతే. ఎవరు మాట్లాడాలి, ఎవరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఇంపార్టెంట్ కదా. ఎక్కువ మంది ఉన్నప్పుడు నేనేదో చెప్తుంటే సడన్గా ఇంకెవరైనా మాట్లాడిరు అనుకో వాళ్ళ సమయం పోతుంది, మనం చెప్పాలనుకునేది రీచ్ అవ్వదు. గందరగోళం, చేపల మార్కెట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం కలుద్దాము అంటారు. అయిపోయింది అక్కడే. అక్కడ ఏం మాట్లాడాము, ఏం చెప్పాము, మళ్ళీ మీడియా ద్వారా బయటికి ఏం పంపిస్తున్నాం, ఇది చాలా ఈ రోజున్న సిచ్యువేషన్ చాలా క్రిషియల్ పాయింట్. సో ఇలా ప్రతి ఒక్క డాట్స్ ఉన్నాయి వీటికి. ఒకటి రీజన్ కాదు ఎందుకు తీసుకెళ్ళడానికి ఎవరికైనా. నేను దీనికి కంటిన్యూగా అడుగుతుంది ఏంటంటే, తీసుకెళ్ళమని 200 మందిని తీసుకెళ్ళమనేది కాదు నా ఉద్దేశం. ఈ 200 మంది అభిప్రాయాల్ని కూడా ఇక్కడ క్రోడీకరించుకొని రిప్రజెంట్ చేయాలి కదా. చిన్న నిర్మాతల సమస్యల్ని పట్టించుకోవటం లేదనే ఆవేదన చాలా కాలంగా ఉంటుంది. మీరు చిన్న నిర్మాతే, పెద్ద నిర్మాతే, మీది ద్విపాత్ర అభినయం చిత్ర పరిశ్రమలో, దిల్ రాజు గారిది యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. ఇప్పుడు చిన్న నిర్మాతల్ని పట్టించుకోలేదు అనేది అది ఎప్పుడు జరగదండి. పట్టించుకుంటారు. ఛాంబర్లో రెడీ అవుతుంది. 100 మంది కూర్చున్నప్పుడు మీకు కావాల్సింది మీరు అడుగుతున్నారు, పెద్దోడికి కావాల్సింది పెద్దోడు అడుగుతున్నాడు, మిడిల్ వాళ్ళకి కావాల్సింది మిడిల్ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి ఏ ప్రజెంటేషన్ ఇవ్వాలి? అదే ఆ ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో ఎవరి పట్ల ఒకరికి సామరస్యత కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం రావడం అనేది ఇంపాసిబుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.